నమస్తే. ఏంటి ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పనితీరంటే? ఇప్పటివరకు అయితే మంచిగానే ఉందండి. అనుకున్న హామీలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు. ఇప్పటివరకు అయితే మంచిగానే అనిపిస్తుంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా పనులు చేసే అవకాశం నమ్మకం అయితే మాకు ఉంది. ఈ కూటమి ప్రభుత్వం కలవటం మంచిదైంది. పోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చాలా బెటర్గా ఉన్నది. అందరికీ విద్య, వైద్యం, ఆరోగ్యం పట్ల కూడా అన్నింటిలో శ్రద్ధ వహిస్తూ ఎప్పటికప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ బాగా శ్రద్ధ తీసుకొని అన్ని విధాలా పనిచేస్తున్నారు. అట్లాగే ఈ వ్యవస్థ ఆడపిల్లలపై జరిగినటువంటి గతంలో జరిగినటువంటి దాని మీద ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు మంచి శ్రద్ధ వహిస్తూ కొద్దిగా చెక్కు చేస్తూ కొన్ని సంఘటనలు జరిగినాయి కానీ జరగనికుంటా చూస్తున్నారు వారు. అట్లాగే భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని పనులు చేయాలని మీ ద్వారా కుటుంబ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సో రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం అభివృద్ధి పోయినసారి కంటే ఇదివరకు గుంటలు ఉండే, ఇప్పుడు కొంత మేరకు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఓకే, భవిష్యత్తులో కూడా చేస్తారని నమ్మకం మాకు ఉన్నది. కానీ ఈసారి నేనే ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్తున్నారు జగన్ గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన తెలంగాణ కేసీఆర్ కాక పామందులో పోయి ఇంటికాడ ఉన్నట్టుగా ఈయన ఎక్కడెక్కడో రిహార్సల్లో ఉండి అక్కడిక్కడ ఉండి ఆయన చూస్తే కదా అవపడేది. ఇప్పుడు ఎప్పుడో ఏదో వచ్చిపోతే ఆయనకు ఏం చేస్తున్నా అనేది ఏడా పడుతుంది ఇంట్లో ఉంటే ఆయన. ఓకే, చివరిగా సో ఆయన గెలిచే అవకాశం అయితే ఇక 2 టర్ముల దాకా అయితే లేదు. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి ఆయన స్తబ్దత ఉన్న స్టెమినా ఉన్న నాయకుడు, విజన్ గల నాయకుడు. ఏదైనా అనుకుంటే చేసి తీరే మనస్తత్వం ఆయనకు ఉన్నది. ఓకే, ఆయనకు వయసు రీత్యా ఏజ్ ఎక్కువైనా కానీ యువకుడు ఎట్లా పనిచేస్తాడో ఆ విధంగా పనిచేస్తూ ప్రభుత్వ అధికారులను కానీ ప్రజలను కానీ నడిపిస్తూ ముందుకు సాగుతుంది ఈ కూటమి ప్రభుత్వం. ఏంటి మరి ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పనితీరంటే? బాగుందన్న, నీట్గా ఉంది. అన్న క్యాంటీన్ అయితే నేను ఒక 3 months 4 months కంటిన్యూస్గా వస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సాటిస్ఫైడ్ అన్న. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఉద్దేశంలో? గత ప్రభుత్వం అంటే చాలా రకాలుగా ఉందన్న, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ముందు మెయిన్ నాకు బాగా యూజ్ అవుతుంది. నేను ఎక్కువ స్టూడెంట్గా ఉంటాను. ఓకే, ఇక్కడే కోచింగ్ తీసుకుంటూ ఇక్కడే రూమ్ తీసుకొని డైలీ నాకు ఉపయోగపడేలాగా అయితే చాలా బాగా బెనిఫిట్ అవుతుంది. ఇంత పెద్ద సిటీలో మళ్ళీ ఫుడ్ కోసం ఇది కూడా ఎంత నీట్గా ఉన్నా ఏమి లేకున్నా మాకు చాలా పాజిటివ్. ఎక్కడి నుంచి అసలు ప్రాపర్ మీరు? మేము వచ్చేసి నేను జగ్గేపేట అన్న. ఇక్కడ లోకలే, మన కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా. అంటే ఇప్పుడు మీరు స్టూడెంట్ అంటున్నారు కాబట్టి ఏంటి ఈ ప్రభుత్వం వచ్చాక మీ స్టూడెంట్ సంబంధించి రాబోయే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఉద్యోగాల పరంగా? నేను అనుకుంటున్నాను ఏంటంటే చాలా పాజిటివ్గా ఉంటాను. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అంటున్నారు. మేబీ అది కనుక మంచిగా ఉంటే చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. గూగుల్ కూడా రాబోతుంది త్వరలో ఆంధ్రప్రదేశ్కి. అది సాఫ్ట్వేర్కి అయితే చాలా ఉపయోగపరంగా ఉంటుంది. మన గవర్నమెంట్ పరంగా ప్రకారం జాబ్ క్యాలెండర్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఓకే, జాబ్ క్యాలెండర్ ఒకటి వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి అంటే ఆయన గురించి మనం ఏం చెప్తా ఉన్నా, ఆయన అన్ని మంచిగానే చేస్తారు, అన్ని పాజిటివ్గానే ఉంటాయి. ఆ విషయం అయితే నేను బాగా నమ్ముతాను. ఓకే, ఫైనల్ ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి కూటమి ప్రభుత్వం మీద అంటే? ఓకే, ప్రజెంట్ అయితే చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. బాబాయ్ నమస్తే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? ప్రభుత్వం బాగా లేదు, అసలు ఏమి పనులు లేవు, అనుకున్న పథకాలు లేవు, పథకాలన్నీ ఎత్తేసిండు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. అసలు మైలవరం పోలీస్ స్టేషన్ ఉంది, ఏది రౌడీ దర్బార్ పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు ఉన్నాయి. అన్ని పోలీస్ స్టేషన్లో అవి ఉండయని కూడా భయపట్ల వాళ్ళు డిపార్ట్మెంట్ ఎస్ఐలు. చెప్పులు తీసుకొని కొడతా ఓయ్ అంటే ప్రజలంటే అంత తేలిగ్గుంటారు వీళ్ళకి. వాడు ప్రజాధనమే తీసుకునేది ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వమే ఇదే ప్రభుత్వం అటెంప్ట్ మర్డర్ కేసుని ఎఫ్ఐఆర్ కాకుండా చేసిన వాడికి అమ్మాయిలు అలవాటు ఉందంట. అమ్మాయిలు అలవాటు చేస్తుండే పోలీసులు కాస్త పక్కన పెడితే ఈ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా? పోలీసులే ప్రభుత్వమే పోలీసులు. వీళ్ళు అట్నే ఉన్నారు, వాళ్ళు అట్నే. హోంశాఖ మంత్రి అంట వనిత లాగానే ఉంది. ఓకే, అంటే ప్రజలకు వీళ్ళు చెప్పిన పథకాలు ఏమి అందట్లేదు, అసలు ఏమీ లేవు. సూపర్ హిట్ అంటున్నారు చెప్పుకోవటమే. మొన్న కేఎల్ పాల్ అనడం దాచుకోవడానికి ఏది అక్కడ పోయింది, ఏది ఏ ఊరు అది, అదేలే. వాడు ఊరుకొత్తడా? సో మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం మీద అంటే? ప్రభుత్వం అంతా వ్యతిరేకతే. థ్యాంక్ యూ. ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పనితీరు అంటే? బాగుంది.
కానీ అన్ని పక్కల ఒకలా లేదు. కొన్ని చోట్ల కొన్ని రకాలు ఉంది. ఓకే. అన్ని చోట్ల చాలా బాగుంది. ఆ, వాళ్ళు చేయడం దాంట్లో అన్యాయం ఏట్లేదు. పైనుంచి అంత న్యాయంగా వస్తుంది. అదేలే. ఇక్కడ ఏంటంటే కొంచెం తేడా జరుగుతుంది. ఓకే. కొన్ని చోట్ల ఎక్కడైతే మెయిన్ ఇది ఆ, ఐటమ్ రెండు కాకుండా ఐటమ్ లేవంటున్నారు. అదేలే. పొద్దున్న టిఫిన్ అసలు ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం మీద నంబర్ 1 ప్రభుత్వం. అంత నంబర్ ఒక నిమిషం అంత నంబర్ 1 ఏమనిపించింది? అంత నంబర్ 1 అంటే అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. డెవలప్మెంట్ తేడా ఉంది, అన్నింటిలో తేడా ఉంది. నా నెక్స్ట్ ప్రశ్న కూడా అదే, మీరే చెప్తున్నారు. అవుతుంది. ఓకే, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కానీ నేనున్నప్పుడు ఎంత బాగుంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయనకే తెలియాలి. ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? ఆయన చెప్పడం కాదుగా. మాకు ఇదే బాగుందండి. కానీ ఈసారి గెలుస్తానంటున్నారు ఆయన ముఖ్యమంత్రిగా. ఎట్టి పరిస్థితులకు వెళ్ళాడు. ఎందుకు అంటే దానికి మరి తేడా ప్రజలే చూస్తున్నారు కదా. ప్రజలకి ఫెసిలిటీస్ జరిగినప్పుడు ప్రజలు ఎందుకు వదులుకుంటారండి? చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి ఒక్క మాట, చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారండి? ఆయన ది గ్రేట్. థ్యాంక్ యూ. నమస్తే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? బాగుంది సార్. అంటే ఈ ప్రభుత్వం వచ్చి 19 నెలలు అయింది. ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వ పనితీరు? బాగానే ఉంది. ఇప్పుడైతే బాగానే ఉంది. 5 రూపాయలు భోజనం పెడుతున్నారు. ఓకే. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఉద్దేశంలో? సేమ్ టు సేమే, మార్పులు ఏం కనపడలా. అంటే జగన్ గారు ఉన్నప్పుడు ప్రజలకు మంచిగా జరిగిందా? ఈ ప్రభుత్వం వచ్చాక జరుగుతుందా అంటే? ఆయన ఉన్నప్పుడు జగన్ గారు ఉన్నప్పుడా? మరి ఎందుకు ఓడిపోయారు జగన్ గారు అంటే? ఇంకోరంటే కానీ ఆ టైంలో కరోనా టైంలో ఆయన కాబట్టి తట్టుకున్నాడు, కానీ ఏ రూట్ తట్టుకోవాలి. ఓకే. ఈయన 4వసారి ముఖ్యమంత్రి, అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు. ఎలా ఉంది చంద్రబాబు గారి పనితీరు ఈసారి అంటే ముఖ్యమంత్రిగా? ఒక నిమిషం, రారు. ఎందుకు రారు అనుకుంటున్నారు? అంతే కాదు బాబు, అన్ని ఇచ్చేసాం పథకాలన్నీ, అందరూ ప్రజలు సంతోషంగా ఉన్నారంటున్నారు ముఖ్యమంత్రి. మళ్ళీ జగన్ ఏ నమ్మకంతో చెప్తున్నావు? నమ్మకం అండి. అంటే 3 పార్టీలు కలిసి వచ్చిన 3 పార్టీలు కాదు, 100 పార్టీలు వచ్చినా జగన్ వస్తాడు. ఏంటి కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం? పర్లేదండి, బాగానే ఉంది. ఒక పూట బయట తినాలంటే 100 రూపాయలు అవుతుంది. అలాంటప్పుడు మనకు 5 రూపాయలకే మంచి అన్నం. సో మీరు ఫీల్డ్ లాగా కనిపిస్తున్నారు, మోటార్ ఫీల్డ్ లాగా. ఆటో డ్రైవర్. మేము ఎలా జనాల్లో తిరుగుతాం, మీరు అలాగే జనాలు ఎక్కువ తిరుగుతూ ఉంటారు. వింటూ ఉంటారు కదా గవర్నమెంట్ గురించి మాటలు. ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం గురించి ప్రజలు అనుకుంటే? బాగానే ఉందండి. అప్డేట్ కూడా రోడ్లు అన్ని వేస్తున్నారు, పనులు కూడా బాగా జరుగుతున్నాయి. ఓకే. మాలాంటి వాళ్ళకి అలా ఇదే కదా డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ అయితే ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది. అవును. ట్రాన్స్పోర్ట్ త్వరగా అయితే మనకు కంపెనీలు కానీ ఏదైనా రవాణా సౌకర్యం ముందు సరిగ్గా ఉండాలి. అవును, నేను నెక్స్ట్ అదే అడగబోతుంది, మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితులు అంటే? అదే ఇప్పుడే మాకు చిన్న ఆశ. ఓకే. మంచి ప్రభుత్వం వచ్చింది, పనులు జరుగుతున్నాయి, హోప్ వచ్చింది. విజయవాడ లోకలేనన్నా మీరు? సో అమరావతి రాజధాని ఒకవేళ పూర్తి అయితే, అంటే ఇప్పుడు పూర్తి అవ్వకపోయినా దాని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి అంటే? ఇప్పుడు కూడా నాకు మంచి అభిప్రాయం ఉంది సార్. నేను ఆటో తోలుతున్నాను కదా, అమరావతి డెవలప్ అయ్యి పూర్తి అయితే, కంపెనీలు అయ్యి వస్తే నేను ఒక కారు లోన్ ని తీసుకుని ర్యాపిడో కానీ ఆన్లైన్. ఆల్ ది బెస్ట్ బ్రో, ఖచ్చితంగా అయింది. వేసుకోండి, కష్టపడితే ఎప్పుడైనా ఫలితం ఉంటుంది. అలా అప్డేట్ అవుద్దామని నాకు ఆశ ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఉద్దేశం? కొంచెం అలాంటి వాళ్ళ తక్కువ తరగతి వాళ్ళ చిన్న తరగతి వాళ్ళని చూసి కొంచెం రేట్లు ఏమైనా తగ్గిస్తే, గ్యాస్ రేట్లు కానీ. అవునులే. ఈ కేంద్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవాలి నిర్ణయాలు, ఎల్పిజీలు అవన్నీ కూడా ఆటో సంబంధించి అలాంటి కొంచెం తగ్గిస్తే మాకు బాగుంటుందని కోరుకుంటున్నాను. తప్పకుండా తీసుకెళ్ళిన ప్రభుత్వం దృష్టికి. ఏంటి జగన్ గారు ఉన్నప్పుడు ప్రజలకు మంచి జరిగింది, ఈ ప్రభుత్వంలో జరుగుతుందా అంటే? సార్ అప్పుడు ఒక రకంగా ఉండేది, ఇప్పుడు ఒక రకంగా ఉండేది, కానీ మాకు ఇప్పుడు కొంచెం హోప్ ఉంది. ఓకే. ఒక ఆశ, చిన్న ఆశ కలిగింది. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఉంటే మనం త్వరగా ఎదుగుతాం. ఓకే. మంచిగా ఇంకా మనకు ఫ్యూచర్స్ బాగుంటుందని కోరిక. సో మొత్తంగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద ఏం చెప్తారంటే, కూటమి ప్రభుత్వం మీద? మాలాంటి యువతకి ఒక మంచి స్టాండప్ లాంటిది. మాకు ఒక ఆశ ఉంది ప్రభుత్వం మీద, అది అవుద్దని కోరుకుంటాం. థ్యాంక్ యూ. నేను పట్టుకుంటాను బాబాయ్, ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పనితీరు అంటే? పనితీరు బాగానే ఉంది. అంటే 19 నెలలు అయింది బాబాయ్ ప్రభుత్వం వచ్చి. ఏమనిపిస్తుంది 19 నెలల పరిపాలన మీకు అంటే? నా ప్రశ్న వినిపించిందా? ఈ 19 నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది. అంటే ఎన్నికలప్పుడు సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6 అన్నారా, ఇక్కడ చేయలేకపోతున్నారు. ఆల్రెడీ చెప్పేసాడు అప్పుడే ఎన్ని చేయడం కుదరదు అనేసి. కానీ ప్రజలు అలా అనుకోరుగా, చెప్పినప్పుడు చేయాలనుకుంటారు. ఊరికైనా ఎన్ని ఇచ్చినా తీసుకుంటారు. ఓకే. ఎన్ని ఇచ్చినా చాలా అంతే అంటారు. అంతే కదా. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే మీ ఉద్దేశంలో? నా ప్రశ్న వినిపించిందా బాబాయ్? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? ఏముంది, ఇప్పుడు పెట్టిన ఏం తీసేస్తారు, ఏం పెట్టిన అది తీసేస్తారు. ఎన్ని ప్రభుత్వాలు మారినప్పుడల్లా చేంజింగ్. తీసేయడం పక్కన పెడితే ఎవరి వల్ల ప్రజలు ఎక్కువ మంచి జరిగిందంటే మీ ఉద్దేశంలో? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా?
ఆయన చేసింది ఆయన చేశాడు, ఈయన చేసింది ఈయన చేస్తున్నాడు. సో పోల్చి చూడడం మాత్రం పోల్చి చూసుకుంటే కంపేర్ చేసుకుంటే చేసేవాడు చేస్తారులే కానీ సరే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండు అనుకుంటున్నారు మీరు ఈ రాష్ట్రానికి? చంద్రబాబు గారు. చంద్రబాబు గారు. ఎందుకు బాబు గారే ఉండాలి అంటే? నాకు ఆయన అంటే అభిమానం మొదటి నుంచి. బాబు గారు అంటే అభిమానం. 75 ఏళ్ల వయసు ఇప్పుడు ఆయనకి. మరి ఈ వయసులో కూడా ఆయన పనితీరు ఎలా ఉంది అంటే? బాగానే ఉంది. చివరిగా ఈ ప్రభుత్వం మీద ఒక్క మాట మీ అభిప్రాయం ఏంటి ఫైనల్గా అంటే కూటమి ప్రభుత్వం మీద? అభిప్రాయం ఉంది కదా, మంచి అభిప్రాయమే ఉండాలని, ఆయనే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ బాబాయ్. అయితే ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పనితీరు అంటే? కూటమి ప్రభుత్వం బాగానే నడుస్తుందండి. గవర్నమెంట్ కూడా మంచిగానే పనిచేస్తుంది, అధికారులు కూడా బాగానే పనిచేస్తున్నారు. ఓకే. అన్నా క్యాంటీన్లలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి, అది కూడా ఈ క్యాంటీన్లో జరుగుతుంది. ఓకే. అన్ని విషయాల్లో ముందడుగు వేస్తుంది. గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి సార్ తేడా మీ ఉద్దేశంలో అంటే? అలా అంటారా సార్? దీంట్లో అంతా అది మొత్తం నాణ్యత లేకుండా మోసం జరిగిందండి. ఓకే. దీంట్లో న్యాయం అనేది న్యాయబద్ధంగా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో. ఓకే. అది కాకుండా అవినీతి పరుల్ని ఏరియేస్తారు, కలుపు మొక్కలు ఏరినట్టు ఏరియేస్తున్నారు. అలాగే ఈ గవర్నమెంట్ ఉంటే మాకు మంచిగా ఉంటుందని మేము కోరుతున్నాం. కానీ 29లో ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవరండి. ఎందుకు సార్ అవరు అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో అంటే? ఆ గవర్నమెంటే పనికిరాదు. ఓకే. ఆ గవర్నమెంటే అంతా దొంగల దోపిడీ. ఓకే. ఏమండి, ఇప్పుడు 10 మందికి న్యాయం చేస్తాడు, 100 మందికి అన్యాయం చేస్తాడు జగన్ ప్రభుత్వంలో. ఇది అనుకోండి మొత్తం నిదానంగా అయినా సరే ప్రధానంగా జరుగుద్ది. ఇది కూటమి ప్రభుత్వం. సో అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే? అమరావతి రాజధాని మీద మంచి అభిప్రాయం ఉంది. ఓకే. కానీ అమరావతి రాజధాని ఇక్కడ ఉండటం కూడా చాలా మంచిదే. ఓకే. అండ్ విజయవాడ సిటీ డెవలప్ అవ్వడానికి, అన్ని ఏరియాలు డెవలప్ అవ్వడానికి అధికారులు ఉన్నంత అధికారులు కూడా దాని గురించి మాట్లాడడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి ఒక మాట, చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారంటే? చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే మాటల్లో కాదండి, చాలా మంచి వ్యక్తి. ఓకే. ఆయన అనుకున్నది సాధిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గుడ్ ఫీల్ అయిన మనిషి.